టీసీ భరత్ గారికి, సహచర ఎమ్మెల్యేలకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మిగతా నాయకులకి, జనసేన గారికి, ఆయనకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, మిగతా అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 2026-27 బడ్జెట్ చాలా ఆశాజనకంగానే ఉంది. బడ్జెట్ మనది. మా నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు. ఆయన సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ 2 సంవత్సరాలతో చూస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి నాయకుడు మళ్ళీ ఇప్పుడు 2047 అనే ప్రోగ్రాంతో పీపుల్ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి బంగారు కుటుంబాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజనరీలో భాగం. కాబట్టి ముఖ్యంగా మా కోరుకూరు కాన్స్టిట్యున్సీకి తాగునీటి కొరకు శాశ్వత మంచినీటి పథకం కొరకు 35 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మిగతా గాతోలికి వచ్చేసి డ్రింకింగ్ వాటర్ కొరకి 64 లక్షలు, రామచంద్రపురానికి 4 లక్షలు, దేవమలకి 1,27 లక్షలు, అంబేద్కర్ నగర్కి 2,19 లక్షలు. ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6తో పాటు అభివృద్ధి ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరి చోట ఎక్కడ అంటే మేము అడిగినటువంటి మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 90% ఓట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క కోరుకూరు మంచినీటి పథకం 30 కోట్లు శాంక్షన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా ఇరిగేషన్ మినిస్టర్ మా నిమ్మల రామారెడ్డి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు వెళ్ళి మేము వాళ్ళని సాగునీళ్ళని చాలాసార్లు అడగడం జరిగింది. సరే అని చెప్పారు. అలాగే ఈసారి శాంక్షన్ చేయించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీకు ప్రత్యేకంగా సార్ మా కాన్స్టిట్యూన్సీ తరఫున ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఉంచుకున్నాను సార్. ధన్యవాదాలు.